శివన్నారాయణ ఇంటికెళ్లిన పోలీసులు కార్తీక్ వాళ్ళ ఇంట్లో దొరికిన కత్తిని సెల్ ఫోన్లో ఫోటో తీసి దాన్ని శివన్నారాయణకి చూపిస్తూ ఉంటారు. ఇక అది చూసిన శివన్నారాయణ కోపంగా, ఆ ఇంట్లో కత్తి దొరికితే మేమేం చేయాలి, వెళ్ళి విచారణ చేసుకోండి, దోషులను పట్టుకోండి అని కోపంగా అంటుంటాడు. ఇక పోలీస్ ఆఫీసర్ అయితే, విచారణ చేయడానికే మేము ఇక్కడికి వచ్చాం, కార్తీక్ జోష్న గౌతమ్ మీద అనుమానం ఉందని చెప్పాడు, అలాగే ముసుగు మనిషి మీద కూడా అనుమానం ఉందని చెప్పాడు. ఇప్పుడు ఈ దొరికిన ఈ కత్తి మీద వేలి ముద్రలు సేకరిస్తే దోషి ఎవరన్నది తెలిసిపోతుంది అని చెప్తూ ఉంటాడు. ఇక పారిజాతం అయితే, దోషులు ఇక్కడున్నారన్న మీ అనుమానం, అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అరుస్తూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే, మా అమ్మ ఏ తప్పు చేయలేదు, ఈ ఇంటి ఆడపిల్ల ఏ విచారణకు రాదు, ముందు మీరు వెళ్ళి సాక్ష్యాలు సేకరించి దోషులను పట్టుకోండి, మరొకసారి కత్తి దొరికింది సుత్తి దొరికిందని మా ఇంటికి రాకండి, వెళ్ళండి అని అరుస్తూ ఉంటుంది. ఇక మరో పక్క జోష్న చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఆ కత్తితో పొడిచిన వాడు కత్తిని అక్కడే వదిలి వెళ్ళాలా, ఒక్కరూ సరిగా పనిచేయరు, ఇప్పుడు ఆ కత్తి మీద ఉన్న వేలి ముద్రలు కనుక్కుంటే నేను ఇరుక్కుంటాను అని టెన్షన్ పడిపోతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పోలీస్ ఆఫీసరు దీపపై కత్తితో దాడి చేసిన కేసు ఒక్కటే కాదు, కమిషనర్ గారు జోష్న బుల్లెట్ కేసును కూడా మాకే అప్పగించారు, ఆ కేసులోనైనా జోష్న విచారణకు హాజరు కావాల్సిందే, ఇక ఈ కత్తిపై ఉన్న వేలి ముద్రలతో అసలు నిందితుడు ఎవరనేది మేము తెలుసుకుంటాం, అప్పటి వరకు కేసు విచారణకు సహకరించాలని చెప్పి పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక పారిజాతం అయితే, ఆ కార్తీక్ కావాలనే పదే పదే ఇలా చేస్తున్నాడు, మనం వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి కాంచన కార్తీకులను కడిగి పారేద్దాం పదండి అని శివన్నారాయణతో అంటూ ఉంటుంది. ఇక శివన్నారాయణ అయితే, మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఎన్ని కేసులు పెట్టుకుంటాడో పెట్టుకోనివ్వండి, వాడికి ఎలా బుద్ధి చెప్పాలో ఎక్కడ సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు, అలాగే చెప్తానని చెప్తూ ఉంటాడు. ఇక పారిజాతం అయితే, కనీసం ఫోన్ చేసైనా మీ చెల్లి కాంచనకు 4 చీవాట్లు పెట్టు దశరథ అని అంటూ ఉంటుంది. ఇక దశరథ అయితే, పోలీసులు విచారించడంలో కార్తీక్ అనుమానించడంలో తప్పేం లేదు పిన్ని, గతంలో జోష్న దీపలు గొడవలు పడ్డ సంగతి అందరికీ తెలిసింది, ఆ గొడవలు కాస్త కోర్టు మెట్ల వరకు వెళ్ళింది, దాంతోనే దీపపై మళ్ళీ హత్యా ప్రయత్నం జరిగింది, అలాంటప్పుడు పోలీసులు వచ్చి విచారించడంలో తప్పే ఉంది, అంతా చట్ట ప్రకారమే జరుగుతుంది, నిందితులకు మాత్రమే శిక్ష పడుతుంది, అందులో జోష్న భయపడాల్సిన పనేమీ లేదు కాదు జోష్న అని అంటుంటే, ఇక జోష్న అయితే చాలా టెన్షన్ పడిపోతూ, ఇదేంటి డాడీ నన్ను ఇలా అడుగుతున్నాడు అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక తన కంగారు చూసిన పారిజాతం జోష్నని పక్కకు తీసుకొచ్చి, దీపను హత్య చేయాలని చూసింది నువ్వేనా, ఏదైనా ఉంటే నాతో చెప్పు అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక కంగారు పడిపోయిన జోష్న, అలాంటిదేమీ లేదు, ప్రశాంతంగా ఉన్న నా జీవితంలో ఇన్ని సమస్యలు వచ్చి పడుతున్నాయని కంగారు పడుతున్నాను అంతే, అంతకంటే ఇంకేం లేదు అని చెప్తూ ఉంటుంది. అయినా పారిజాతం తనని నమ్మక, తనేదో చేస్తుంది, అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక జోష్న టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవైపు దీప హత్యా ప్రయత్నం కేసు, మరొక వైపు బుల్లెట్ కేసు, 2 వైపులా చుట్టుముడుతున్నాయి, ఇప్పుడు నేనేం చేయాలి, బావతో అగ్రిమెంట్పై పెట్టించిన సంతకాలను ఉపయోగించి నేను ఏదో ఒకటి చెయ్యాలి, బావకు ఊహించని షాక్ ఇవ్వాలి, ఆ దెబ్బ నుంచి కోలుకోకుండా చేయాలి, దాంతో ఆ కేసులపై నుంచి తన దృష్టిని మరల్చాలి అనుకొని, ఇక జోష్న అగ్రిమెంట్ మీద తనకు నచ్చినట్టుగా కండిషన్ రాసి దాన్ని చూసుకుంటూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన పారిజాతం, ఆ పేపర్ మీద ఏం కండిషన్ రాశావు అని అడుగుతూ ఉంటే, ఇక జోష్న తనకేమీ సమాధానం చెప్పకుండా జరిగేది చూస్తూ ఉండు అని చెప్తూ ఉంటుంది. ఇక మరో పక్క కార్తీక్ వాళ్ళ ఇంటికి సత్యరాజు స్వీట్స్ ఫ్లవర్ బొకే తీసుకొచ్చి కార్తీక్ ఇస్తూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటే, మూత పడిపోతున్న రెస్టారెంట్ని నంబర్ 1 స్థానానికి తీసుకెళ్లారు, అంతేకాదు మీ కృషి వల్ల ఈ సంవత్సరము బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు మన రెస్టారెంట్కే దక్కింది, చాలా సంతోషంగా ఉంది, రేపే అవార్డు ప్రదానం, మీరు ఫ్యామిలీతో రండి అని సత్యరాజు వాళ్ళందరినీ ఆహ్వానించి ఇక అక్కడి నుంచి వెళ్తాడు. ఇక కార్తీక్ అయితే చాలా సంతోషపడిపోతూ ఆ సంతోషాన్ని వాళ్ళ అమ్మతో పంచుకుంటూ ఉంటాడు. ఇక దీపతో, నువ్వు నా పక్కన ఉండడం వల్లే నేను సాధించాను దీప, ఆ రోజు మా తాతపై చేసిన సవాలు నేను నెగ్గాను, రేపు అవార్డు పట్టుకొని నేరుగా మా తాత దగ్గరికి వెళ్ళి నేను గెలిచాను అని గట్టిగా అరుస్తాను అని చెప్తూ ఉంటాడు. ఇక దీప చాలా సంతోషపడిపోతూ, మీరు నిజంగానే గెలిచారు కార్తీక్ బాబు అని సంతోషపడిపోతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.